వెల్కమ్ టు ఈరోజు మనము ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి 4th చాప్టర్ అయినటువంటి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో ఈ ఫస్ట్ సబ్ టాపిక్ని చూస్తూ ఉన్నాం. ఈ ఫస్ట్ సబ్ టాపిక్లో భాగంగా బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. ఈ బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో మనం ఇంతకుముందు క్లాస్లో ఇంట్రడక్షన్ అంటే ఇండస్ట్రీ అంటే ఏంటి, కామర్స్ అంటే ఏంటి, ట్రేడ్ అంటే ఏంటి అనేది చూసుకున్నాం. రైట్, ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ అని, కామర్స్ అని ఇవన్నీ చూసుకున్నాం. ఇండస్ట్రీస్ అంటే ప్రైమరీ ఇండస్ట్రీస్, సెకండరీ ఇండస్ట్రీస్, టెర్షియరీ ఇండస్ట్రీస్, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, అసలు మేనేజ్మెంట్ ఏంటి, అలానే మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది అంతకుముందు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఎఫ్డబ్ల్యూ టైలర్, అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, హెన్రీ ఫైర్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే నేను ఈ సిలబస్ అంతా కూడా ఒక్కొక్క సబ్ టాపిక్ వైజ్గా సిలబస్లో ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్లో ఉన్న ప్రతి సబ్ టాపిక్ని ఒక్కొక్క క్లాస్ కింద చెప్పుకుంటూ వివరించుకుంటూ వెళ్తున్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఎఫ్డబ్ల్యూ టైలర్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, దీని నుంచి మొన్న జరిగిన 2019లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లో 2 క్వశ్చన్స్ అడిగాడు. ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ చూస్తే హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, అని అడగడం జరిగిందనమాట. రైట్, ఇక్కడ చూడు, డబ్ల్యూఏ షూహార్ట్, ఫెడరిక్ విల్సన్ టైలర్, ఫ్రాంక్ బి గిల్బర్త్, రఫా బి బ్యార్నస్, ఇట్లా ఫెడరిక్ విల్సన్ టైలర్ సిలబస్లో ఇచ్చిన కాన్సెప్ట్ని ఈజీగా ఇవ్వడం జరిగింది. ఈయన సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫెడరిక్ విల్సన్ టైలర్ గారు ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు, థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాడనేది మనము క్లాస్లో చూస్తాం. అదేవిధంగా ఇదే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ నుంచి ఇంకొక క్వశ్చన్ ఏది అడిగాడు అనేది ఒకసారి చూస్తే, ఇది లిస్ట్ అవుట్ ద కరెక్ట్ ఓవరాల్ గోల్స్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ యాజ్, ఇది కూడా ఇప్పుడు మనకి ఇది కంటెంట్ మీరు థియరీ చెప్పిన తర్వాత చెప్తే అర్థమైంది. ఒకసారి మనం ఆ కంటెంట్ క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే అసలు ఈ మేనేజ్మెంట్ నిర్వహణ, ఈ మేనేజ్మెంట్ అనేది ఇవాళ స్టార్ట్ అయ్యి రేపు ఎండ్ అయిందో, లేదంటే నిన్న స్టార్ట్ అయ్యి ఇవాళ ఎండ్ అయిపోయేదో కాదనమాట. ఈ మేనేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో మానవుని యొక్క నాగరికత, హ్యూమన్ సివిలైజేషన్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా ఈ మేనేజ్మెంట్ అనేది ఉంది. కాకపోతే ఈ మేనేజ్మెంట్ యొక్క రూపాలు అనేది అప్పుడు ఒక విధంగా ఉంది, ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఒక విధంగా ఉందన్నమాట. ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే అసలు ఈ మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ అనేది ఇప్పుడున్న రూపానికి రావడానికి ముందు ఎన్ని దశల్లో అభివృద్ధి చెందుతూ వచ్చింది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అంటే ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఉన్న సమయాన్ని అంటారు, సెకండ్ స్టేజ్ అంటే ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఉన్న సమయాన్ని అంటారు, ఫస్ట్ స్టేజ్ కాలంలో ఎవరెవరు ప్రఖ్యాతి చెందినటువంటి శాస్త్రవేత్తలు, సెకండ్ స్టేజ్ కాలంలో ఎటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, థర్డ్ స్టేజ్లో ఎటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇట్లా ఇవన్నీ చూస్తాం. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా శాస్త్రీయమైనటువంటి నిర్వహణ విధానాన్ని అనుసరించడం వల్ల ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి, ఇండస్ట్రీస్కి అది ఏ విధంగా ప్రాఫిటబుల్గా ఉండిద్ది అనే విషయాల్ని ఇప్పుడు ఈ క్లాస్లో మనం గమనిస్తాం అన్నమాట. రైట్, చూస్తే ఇక్కడ మేనేజ్మెంట్ హ్యాజ్ ఎగ్జిస్టెడ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. మానవుని యొక్క నాగరికత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఈ మేనేజ్మెంట్ అనేది ఉందన్నమాట. వెన్ పీపుల్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ గ్రూప్స్ దెర్ వాజ్ ఏ నీడ్ ఫర్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్ గ్రూప్ యాక్టివిటీస్. ఎప్పుడైతే మానవ నాగరికత అభివృద్ధి చెంది మానవులు గుంపులుగా నివసిస్తున్నారో అప్పటి నుండే ఒక ప్రణాళిక, నిర్వహణ, కోఆర్డినేట్ చేసుకోవడం, అలానే కంట్రోలింగ్, నియంత్రించడం, సహకారం చేసుకోవడం, ఇవన్నీ కూడా అవసరమన్నమాట. దాంట్లో భాగంగానే ఈ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉనికిలోకి రావడం జరిగింది. హిస్టరీ షోస్ దట్ స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్ లీడర్స్ ఆర్గనైజ్డ్ పీపుల్ అకార్డింగ్ టు దేర్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్. ఇప్పుడు మానవ నాగరికత అభివృద్ధి చెందినప్పుడు ప్రజలందరూ గ్రూపులుగా నివసించడం స్టార్ట్ చేసినాం కదా. ఆ గ్రూపులలో ఎవరైతే శారీరకంగా కానీ మెంటల్గా మేధోపరంగా కానీ
అలానే ఇంటెలిజెన్స్ ప్రజ్ఞాపరంగా కానీ ఎవరైతే సమున్నతంగా మంచి స్టేజ్లో ఉన్నారో వాళ్ళు ఈ మానవ సమూహాలను నిర్వహించడం, మేనేజ్ చేసి కంట్రోల్ చేయడం జరిగిందనమాట. రైట్. అదే ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వర్ ఆల్సో ఎవిడెంట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాన్షియంట్ గ్రీక్. పురాతన గ్రీకు నాగరికతల్లో ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆనవాళ్ళు విరివిగా కనిపిస్తుంటాయి. వాటిలో భాగంగా తదనంతర కాలంలో రోమన్ నాగరికతలో కనిపించే, అలానే యాన్షియంట్ గ్రీక్లో కనిపించే, అదేవిధంగా రోమన్ క్యాథలిక్ చర్చెస్లో అలానే మిలిటరీ ఆర్గనైజేషన్స్లో వీటన్నిటిలో కూడా మనకు మేనేజ్మెంట్ అనే కాన్సెప్టు బయటపడుతూ వచ్చిందనమాట. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చెస్ చూస్తే ఇప్పటికి కూడా మన దేశంలో కూడా చాలా ఇవి అందుబాటులో ఉన్నాయి. మీరు గమనిస్తూ ఉంటారు. రోమన్ క్యాథలిక్ చర్చెస్లో ఈ మేరీ మాతను కొలుస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ ప్రజలు ఎవరైతే ఆ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడము, అక్కడ ఒక ఫాదర్ ఉంటారు, అక్కడ ఈ పిల్లల చదువులకు సంబంధించి ఒక వింగ్ ఉంటుంది, అదేవిధంగా హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక వింగ్ ఉంటుంది. వీటన్నిటిని ఒక శాస్త్రీయమైనటువంటి సైంటిఫిక్ వేలో మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా ఈ మేనేజ్ అనే కాన్సెప్ట్ని పురాతనమైనటువంటి యాన్షియంట్ గ్రీక్ నాగరికతలో బయటపడింది. అదేవిధంగా రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క నిర్వహణ విధానంలో కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ శాస్త్రీయమైనటువంటి నిర్వహణ విధానం అనేది బయలుపడుతూ వచ్చిందన్నమాట. అలానే మిలిటరీ ఆర్గనైజేషన్స్, ప్రతి దేశానికి ఉన్నటువంటి మిలిటరీ ఆర్గనైజేషన్స్లో కూడా మిలిటరీలో ఉండేవాళ్ళు ఇంత హైట్ ఉండాలి, అదేవిధంగా ఇన్ని గంటలకు లెగవాలి, ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, ఇంత భోజనం చేయాలి, ఇంత ట్రైనింగ్ తీసుకోవాలి అనే ఈ కాన్సెప్ట్, ఈ శాస్త్రీయమైనటువంటి నిర్వహణ ఏదైతే ఉందో, సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆది కాలం నుంచి కూడా ఇట్లా రోమన్ క్యాథలిక్ చర్చెస్లో, గ్రీక్ సివిలైజేషన్స్లో, అలానే మిలిటరీ ఆర్గనైజేషన్స్లో మనం గమనిస్తూ ఉంటామన్నమాట. ఆల్దో మేనేజ్మెంట్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ యాన్షియంట్ టైమ్స్, it was after the industrial revolution that organization became large and complex. This created a need for systematic and scientific management principles. As a result, modern management theories were developed by various management thinkers. ఇప్పటివరకు మనము అప్పట్లోనే మానవ నాగరికత అభివృద్ధి చెందినటువంటి తర్వాతనే మానవుడు గ్రూపులుగా నివాసం ఉన్న తర్వాత వాళ్ళలో బలిష్టమైనటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు మానవ సమూహాలను నిర్వహిస్తూ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఒకానొక రూపంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది అనుకున్నాం కదా. అదేవిధంగా అంత మాత్రమే కాదు, ఆ తర్వాత కాలంలో గ్రీక్ నాగరికతల్లో, రోమన్ క్యాథలిక్ చర్చెస్లో, మిలిటరీ ఆర్గనైజేషన్లో కూడా ఈ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనుకున్నాం కదా. అయితే ఈ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన తదనంతర కాలంలో పరిశ్రమలను సజావుగా, ప్రాఫిటబుల్గా, సేఫ్టీగా రన్ చేయడం కోసము ఈ మేనేజ్మెంట్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది అత్యంత ప్రాధాన్యతను రూపుదిద్దుకుంది అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తదనంతరం అసలు ఎవల్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్స్, ఈ నిర్వహణ మేనేజ్మెంట్ అనేది ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది అనేది ఇక్కడ చూద్దాం. మనము వీటిని ఈ మేనేజ్మెంట్ గురించి మనం స్టడీ చేసేటప్పుడు ఈ మేనేజ్మెంట్ని ప్రధానంగా 4 మేజర్ స్టేజెస్లో ఇది మేనేజ్మెంట్ అభివృద్ధి చెందుతూ వచ్చిందని గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. మోడర్న్ మేనేజ్మెంట్ థింకర్స్ మొత్తం ఎన్ని స్టేజ్లుగా విడగొట్టారు అంటే 4 స్టేజెస్గా విడగొట్టారని గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. అయితే ఫస్ట్ ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్ బిఫోర్ 1880కి ముందున్నటువంటి కాలాన్ని ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకున్నామో రోమన్ క్యాథలిక్ చర్చెస్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, మిలిటరీ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, గ్రీక్ సివిలైజేషన్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, ఇట్లాంటి అన్నింటిని కూడా ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్, శాస్త్రీయబద్ధమైనటువంటి మేనేజ్మెంట్ లేని కాలానికి ముందున్నటువంటి మేనేజ్మెంట్ పీరియడ్గా 1880s బిఫోర్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ పీరియడ్ని ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్ అంటారు. ఈ ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్లో మనం మేనేజ్మెంట్ గురించి అధ్యయనం చేయడానికి ఏవి మనకి ఒక దిక్సూచిలాగా, ఒక వింగ్ లాగా ఉపయోగపడతాయి అంటే రోమన్ క్యాథలిక్ చర్చెస్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్, మిలిటరీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వింగ్స్, అలానే చార్లెస్ బబేజ్
అలానే జేమ్స్ వాట్ అండ్ అదర్స్. చార్లెస్ బెబ్బేజ్ అండ్ జేమ్స్ వాట్ అనేవాళ్ళు ఈ ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అనమాట, రైట్. అలానే ఫీచర్స్ దీంట్లో ఏముంటుంది, ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్లో ఏమేమి మనం గమనించవచ్చు అంటే, మేనేజ్మెంట్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ట్రెడిషన్. వాళ్ళ యొక్క సొంత అనుభవాలు, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్లో మేనేజ్మెంట్ అనేది నిర్వహించబడింది. నో సైంటిఫిక్ మెథడ్స్. అప్పట్లో ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్ ఏంటంటే సైంటిఫిక్ మెథడ్స్ అంటూ ఏం లేవు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఏదైనా ఒక పని చేయడం, దాంట్లో లోటుపాట్లు కలిగితే వాటిని సరిదిద్దుకోవడం, ఆ తర్వాత మళ్ళీ మంచి రిజల్ట్ కోసం మంచి వేస్ని వాళ్ళు ఫాలో అవ్వడం అనేది జరిగిందనమాట. అట్లా ఎక్స్పీరియన్స్ అండ్ ట్రెడిషన్ బేస్ మీదుగా ఆ సమయంలో మేనేజ్మెంట్ ఉంది, కానీ ఎటువంటి సైంటిఫిక్ మెథడ్స్ అయితే లేవన్నమాట. ఆ తర్వాత ఎంఫసిస్ ఆన్ డిసిప్లైన్, అథారిటీ అండ్ ఆర్గనైజేషన్. ప్రీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పీరియడ్లో ప్రధానంగా ఈ మొత్తం మేనేజ్మెంట్ అంతా కూడా డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, అథారిటీ, ఒక ఆధిపత్యం, ఆర్గనైజేషన్ వ్యవస్థీకృతంగా నడిచేదన్నమాట. మిలిటరీలో చూస్తే ఒక మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది, అథారిటీ, కమాండోస్, మిలిటరీ ఆర్గనైజేషన్స్, చీఫ్ కమాండోస్ వాళ్ళ యొక్క అథారిటీ ప్రకారం నడిచాయి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, రోమన్ క్యాథలిక్ చర్చెస్ కానీ మిలిటరీస్ కానీ ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్గా, అథారిటేటివ్గా, డిసిప్లిన్ ఓరియంటెడ్లో నడవడం అనేది ఈ ప్రీ సైంటిఫిక్ పీరియడ్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్గా మనం గమనించవచ్చు. ఆ తర్వాత క్లాసికల్ థియరీ పీరియడ్. సెకండ్ది మనం సైంటిఫిక్ మేనేజ్మెంట్ని స్టడీ చేయడం కోసం ఈ మేనేజ్మెంట్ సైంటిస్టులు అనేవాళ్ళు మొత్తం 4 స్టేజెస్గా విడగొట్టారని చెప్పుకున్నాం కదా. ప్రీ సైంటిఫిక్, క్లాసికల్ థియరీ పీరియడ్, న్యూ క్లాసికల్ థియరీ పీరియడ్, మోడర్న్ పీరియడ్. క్లాసికల్ పీరియడ్ అంటే 80 నుండి 90 వరకు ఉన్న సమయాన్ని క్లాసికల్ థియరీ పీరియడ్ అంటారు అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ క్లాసికల్ థియరీ పీరియడ్లో ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఎందుకు అంటే చెప్పుకున్నాం కదా, ఈ క్లాసికల్ థియరీ పీరియడ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసింది. 80 అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆ సంస్థ ఎఫిషియెంట్గా నడవడము, దానికి ఉత్పత్తిని ఎక్కువ చేయడము అనేది దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పీరియడ్లో మనం చెప్పుకోదగ్గ మేనేజ్మెంట్ సైంటిస్టులు ఎవరంటే ఫెడరిక్ విల్సన్ టైలర్ గారు. ఈయన సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని రూపొందించడం జరిగింది. అలానే అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అనేదాన్ని హెన్రీ ఫాయల్ అనే ఆయన రూపొందించడం జరిగింది. అలానే బ్యూరోక్రాటిక్ మోడల్ మ్యాక్స్ వెబర్. ఇప్పుడు మొన్న 2019లో జరిగిన ఎగ్జామ్లో ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఎఫ్డబ్ల్యూ టైలర్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జామ్స్లో ఈ 2 ఇస్తే ఇవ్వచ్చు. అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని రూపొందించిన ఎవరు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్కి ఆద్యుడు ఎవరు, ఫాదర్ ఎవరు అంటే హెన్రీ ఫాయల్. అదేవిధంగా బ్యూరోక్రాటిక్ మోడల్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్కి ఆద్యుడు ఎవరు, ఫాదర్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ మోడల్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్కి ఎవరంటే మ్యాక్స్ వెబర్. ఈ క్వశ్చన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఎగ్జామ్స్లో పొలిటికల్ సైన్స్లో అడగడం జరిగిందనమాట. కాబట్టి ఫోకస్డ్గా చూడండి. తర్వాత నియో క్లాసికల్ థియరీ ఆర్ బిహేవియరల్ అప్రోచ్. మొత్తం ఈ 4 స్టేజ్లో 3rd స్టేజ్ని నియో క్లాసికల్ థియరీ పీరియడ్ ఆర్ బిహేవియరల్ అప్రోచ్ పీరియడ్ అంటారు. ఈ ముందు సమయంలో ప్రొడక్టివిటీ పైన, ఇండస్ట్రీ ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేస్తే హ్యూమన్ బిహేవియర్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్, ఎంప్లాయీ రిలేషన్ మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ కాలంలో మానవ విలువలకు, వ్యక్తి స్వేచ్ఛకు ఆదరణ పెరుగుతూ రావడం వల్ల, హ్యూమన్ రైట్స్ ఇట్లాంటి ఆదరణ పెరుగుతూ రావడం వల్ల హ్యూమన్ బిహేవియర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్స్కి ఎక్కువ ఈ కాలంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. ఈ కాలంలో చెప్పుకోదగినటువంటి మేనేజ్మెంట్ సైంటిస్టులు ఎవరంటే హాథోర్న్ ఎక్స్పెరిమెంట్స్, ఎల్టన్ మేయో, హ్యూమన్ రిలేషన్స్ స్కూల్ అలానే బిహేవియర్ మేనేజ్మెంట్ స్కూల్. ఇవి ఈ కాలానికి సంబంధించి మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ని స్టడీ చేయడానికి ఒక దిక్చూచి లాంటి సంస్థలు అన్నమాట. ఇవి ఇంత లోతుగా అడగడు, మామూలుగా మనకి దాంట్లో థియరీలో చెప్పుకోవడంలో భాగంగా చూసాం అన్నమాట. తర్వాత మోడర్న్ థియరీ ఆర్ సిస్టమ్ అప్రోచ్ 1950 కాలం నుండి ఇప్పటి వరకు ఉన్న పీరియడ్ని మోడర్న్ థియరీ ఆర్ సిస్టమ్ అప్రోచ్ పీరియడ్ అంటారన్నమాట. ఈ కాలంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి మేనేజ్మెంట్లో ఏమిటి ప్రధానంగా ఫోకస్ చేసే అంశాలంటే సిస్టమ్ అప్రోచ్, కంటిజెన్సీ అప్రోచ్, డిసిషన్ థియరీ స్కూల్, క్వాంటిటీ మేనేజ్మెంట్ స్కూల్, సోషల్ సిస్టమ్ స్కూల్. ఇక్కడ సిస్టమ్ అప్రోచ్ ఒక వ్యవస్థీకృతమైనటువంటి విధానం ద్వారా మేనేజ్మెంట్ని అధ్యయనం చేస్తూ ఉంటారు అన్నమాట. కంటిజెన్సీ అప్రోచ్ అంటే సంఘటితంగా ఏదో మేనేజ్మెంట్ అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక వింగ్ని అధ్యయనం చేయడం కాకుండా ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. డెసిషన్ థియరీ స్కూల్ ఈ మేనేజ్మెంట్ 4th స్టేజ్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ని స్టడీ చేయడం కోసం డెసిషన్ థియరీ స్కూల్ అనే కాన్సెప్ట్ని, డెసిషన్ థియరీ స్కూల్ యొక్క ప్రొసీజర్స్ని ఎక్కువగా మనం అధ్యయనం చూడొచ్చు. క్వాంటిటీ మేనేజ్మెంట్ స్కూల్, అలానే సోషల్ సిస్టమ్ స్కూల్, ఇవి మేనేజ్మెంట్కి సంబంధించి అధ్యయనం చేయడానికి ఒక మోడల్స్ అన్నమాట. రైట్, ఇవి ఎంబీఏ అట్లాంటి వాళ్ళకైతే అంత డెప్త్గా అడుగుతారు, మనకైతే అడగడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేటివ్ ఫాదర్ ఎవరు, సైంటిఫిక్ మేనేజ్మెంట్కి ఫాదర్ ఎవరు, అదేవిధంగా బ్యూరోక్రాటిక్ మోడల్కి ఫాదర్ ఎవరు, అట్లాంటివి అడగడం జరుగుతుంది. ఈ ఫ్లో చార్ట్ ఒకసారి, మైండ్ మ్యాప్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రీ సైంటిఫిక్ పీరియడ్ 80s ముందు రోమన్ క్యాథలిక్ చర్చెస్, మిలిటరీ బాడీస్ అవి ఇంపార్టెంట్. ఆ పీరియడ్లో క్లాసికల్ పీరియడ్ అంటే ఎఫ్డబ్ల్యూ టైలరు, ఫాయలు, మార్క్స్ వెబరు, వీళ్ళని క్లాసికల్ పీరియడ్లో ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తలుగా మేనేజ్మెంట్కి సంబంధించి గుర్తించవచ్చు. అలానే నియో క్లాసికల్ పీరియడ్లో వచ్చేసరికి మనము ప్రధానంగా హ్యూమన్ రిలేషన్స్, అలానే వీటి గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ కాలంలో నియో క్లాసికల్ పీరియడ్లో వచ్చేసరికి చెప్పుకోదగ్గ శాస్త్రవేత్తలు అంటే ఎల్టన్ మేయో అట్లాంటి వాళ్ళు. మోడర్న్ పీరియడ్కి వచ్చేసరికి ప్రధానంగా డెసిషన్ థియరీస్ మీద, సోషల్ థియరీస్ సిస్టమ్స్ మీద, వీటి మీద కాంటిజెన్సీ థియరీస్ మీద వీళ్ళు ఫోకస్ చేయడం జరిగిందన్నమాట. తర్వాత సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క ఫాదర్ ఎవరంటే ఎఫ్డబ్ల్యూ టైలర్. ఈ ఎఫ్డబ్ల్యూ టైలర్ యొక్క పూర్తి పేరు ఫ్రెడరిక్ విల్సన్ టైలర్. ఈయన 1856లో జన్మించాడు. 1915లో ఈయన చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ ఫ్రెడరిక్ విల్సన్ టైలర్ గారు ఒక కంపెనీలో ఒక ఆపరేటర్గా జాయిన్ అయ్యాడు అనమాట. ఒక ఆపరేటర్గా జాయిన్ అయ్యి ఆ కంపెనీలోనే తదనంతర కాలంలో ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదగడం జరిగింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈయన ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్గా చెప్పుకుంటూ వస్తామన్నమాట. అదేవిధంగా త్రూ హిస్ ఎక్స్పెరిమెంట్స్ హీ డెవలప్డ్ ఏ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఈయన జాయిన్ అయిన కంపెనీలో ఆపరేటర్ నుంచి చీఫ్ ఇంజనీర్గా ఎదిగే క్రమంలో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఆ లోపాలను సరిదిద్ది ఆ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్టివిటీని ఎక్కువగా పెంచడం కోసం ఎటువంటి విధానాలు అనుసరించాలి అనే వాటి కోసం ఈయన చాలా ఎక్స్పెరిమెంట్ని రూపొందించడం జరిగిందనమాట. అవే తదనంతర కాలంలో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే సిద్ధాంతానికి పునాదిగా నిలిచాయి అన్నమాట. రైట్, ఈయన ప్రకారము అసలు ఏంటి ఈయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంటే మీనింగ్, ఎఫ్డబ్ల్యూ టైలర్ చెప్పినటువంటి సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ టు స్టడీ ద మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ అండ్ టు ఐడెంటిఫై ద మోస్ట్ ఎఫిషియన్సీ వే ఆఫ్ పర్ఫార్మింగ్ వర్క్. అంటే ఏదైనా సమస్యను పరిష్కరించడం కోసం సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి ఆ మెథడ్స్ ద్వారా మోస్ట్ ఎఫిషియెంట్ వేలో ఆ ఇన్స్టిట్యూషన్ లేదా ఆ కంపెనీ యొక్క ప్రొడక్టివిటీని పెంచడాన్ని సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటారన్నమాట. ఈయన పర్టికులర్గా ఇచ్చిన డెఫినేషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు ఎఫ్డబ్ల్యూ టైలర్, scientific management is an art of knowing exactly what you want and what you want your men to do and seeing that they do it in the best way and cheapest way. ఎఫ్డబ్ల్యూ టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా చెప్పాడంటే నీకేం కావాలో నీ కార్మికుల ద్వారా
నీ పరిశ్రమలో నీకేం కావాలనే దాన్ని నువ్వు తెలియజేసి దాన్ని అత్యంత తక్కువ ధరలో తక్కువ కాస్ట్కి ఎఫిషియెంట్ వేలో ఆ వస్తువును తయారు చేయడాన్నే సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. రైట్, నోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ యు ఆర్ మెంట్ టు డూ అండ్ సీయింగ్ దట్ దే డూ ఇట్ ఇన్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ వే. దీన్నే సైంటిఫిక్ మేనేజ్మెంట్గా ఈయన డిఫైన్ చేయడం జరిగిందన్నమాట. ఎఫ్డబ్ల్యూ టైలర్ ప్రకారము సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దీంట్లో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఈయన ప్రకారం ఇది ఒక సిస్టమేటిక్ అప్రోచ్ టు సాల్వ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. రైట్, అదేవిధంగా యూజ్ సైంటిఫిక్ మెథడ్స్ ఇన్ వర్క్ ప్రొసీజర్స్, రిక్రూట్మెంట్, సెలెక్షన్ అండ్ ట్రైనింగ్. ఆ పరిశ్రమలో వర్క్ ప్రొసీజర్, వర్క్ ఏ విధంగా నడవాలి, అదేవిధంగా రిక్రూట్మెంట్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ట్రైనింగ్ వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ మెథడ్లో చేయాలి అని దీంట్లో సూచించడం జరిగిందనమాట. రైట్, అదేవిధంగా రిజెక్ట్ ద రూల్ ఆఫ్ థంబ్ ఆర్ హిట్ ఆర్ మిస్ అప్రోచ్. ఇది చాలా ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ థంబ్ అంటే ఏదో బండ గుర్తుగా, కొండ గుర్తుగా ఈ విధంగా చేద్దాము అప్పుడు లాభాలు వస్తాయి, ఈ విధంగా చేద్దాము అప్పుడు ప్రోడక్ట్ తొందరగా బయటికి అవుట్పుట్ వచ్చేస్తుంది అనేది, అంటే ఒక కొండ గుర్తులాగా ఉండొద్దు అంటారు అనమాట. అదేవిధంగా హిట్ ఆర్ మిస్ అప్రోచ్ అంటే ఒక రాయి వేసినప్పుడు తగిలిద్ది, లేకపోతే మిస్ అయ్యింది. హిట్ ఆర్ మిస్ అప్రోచ్ అలా ఉండకూడదు అంటారు అనమాట. అంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఏంటి శాస్త్రీయబద్ధంగా మనం మేనేజ్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎఫిషియెంట్ రిజల్ట్ ఇవ్వాలి, అది బెటర్ రిజల్ట్ ఇవ్వాలి, అలానే చీపెస్ట్ కాస్ట్లో ఉండాలి అంటారు అనమాట. హిట్ ఆర్ మిస్ కానీ, రూల్ ఆఫ్ థంబ్, కొండ గుర్తు కానీ అనేది ఉండదు అంటున్నాను అనమాట. ఐడెంటిఫై ద బెస్ట్ మెథడ్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ వర్క్ ఎట్ లోయెస్ట్ కాస్ట్, తక్కువ కాస్ట్కే ఆ యొక్క వర్క్ను నిర్వహిస్తూ ఉండాలి. డెవలప్ ఈచ్ వర్కర్ టు అచీవ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఆ కంపెనీలో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా దానికి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించి పనిచేసేలాగా చేయాలి. ఈ విధంగా రిక్వైర్స్ ఏ చేంజ్ ఇన్ మెంటల్ యాటిట్యూడ్ ఆఫ్ బోత్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్. ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో ఏం చేస్తుందంటే అటు మేనేజ్మెంట్ వర్గం నుండి అలానే కార్మిక వర్గం నుండి కూడా మెంటల్ యాటిట్యూడ్ చేంజ్, వాళ్ళ యొక్క ఆలోచన విధానము మార్చే విధంగా, అంటే ఇద్దరు కోఆపరేటివ్గా ఉండే విధంగా చేయడం అనేది దీంట్లో ఈ ఎఫ్డబ్ల్యూ టైలర్ చెప్పినటువంటి మేనేజ్మెంట్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. రైట్, ఒకసారి చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అకార్డింగ్ టు ఎఫ్డబ్ల్యూ టైలర్ అంటే ప్రతిదీ కూడా సిస్టమేటిక్ అప్రోచ్లో ఉంటుంది. అదేవిధంగా రూల్ ఆఫ్ థంబ్, హిట్ ఆర్ మిస్ అనేది ఉండకూడదు. అలానే ప్రతిదీ కూడా రిక్రూట్మెంట్స్ కానీ, సెలక్షన్ కానీ, ట్రైనింగ్ కానీ సైంటిఫిక్ వేలో జరుగుతుంది. అలానే బెస్ట్ ప్రోడక్ట్ని లోయెస్ట్ కాస్ట్ తయారు చేయాలి. వర్కర్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ తోటి పనిచేయాలి. అలానే మేనేజ్మెంటు అలానే వర్కర్స్ యొక్క మెంటల్ చేంజ్, యాటిట్యూడల్ చేంజ్ అంటే కోఆపరేటివ్ వేలో ఉండే విధంగా ఉండాలని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. హయ్యర్ ప్రొడక్టివిటీ, ఇంతకుముందు చెప్పుకున్నా కదా. ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏముంటుంది? హయ్యర్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత. కంపెనీ నుంచి తయారు చేసే ఒక యాక్చువల్గా నార్మల్గా సైంటిఫిక్ మేనేజ్మెంట్ లేనప్పుడు ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కార్లు తయారు చేస్తుంటే సంవత్సరానికి, సైంటిఫిక్ మేనేజ్మెంట్ని యూజ్ చేయడం వల్ల, శాస్త్రీయబద్ధమైన నిర్వహణ విధానాన్ని అనుసరించడం వల్ల ఆ కంపెనీ సంవత్సరానికి ఒక 500 కార్లను తయారు చేస్తూ ఉండాలన్నమాట. దీన్ని హయ్యర్ ప్రొడక్టివిటీ అనేది దాని యొక్క ఆబ్జెక్టివ్. ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ త్రూ స్టాండర్డైజ్డ్ టూల్స్, మెథడ్స్, ఎక్విప్మెంట్ అండ్ వర్కర్ ట్రైనింగ్. ఈ ప్రొడక్టివిటీ ఉత్పాదకత ఎలా పెరిగిద్దంటే స్టాండర్డైజ్డ్ టూల్స్ని ఉపయోగించడం వల్ల, మెథడ్స్ని ఉపయోగించడం వల్ల, మంచి ఎక్విప్మెంట్ ఉపయోగించడం వల్ల, ఆ కార్మికులు మంచి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల హయ్యర్ ప్రొడక్టివిటీని పొందొచ్చు అనేది తెలియజేస్తున్నాను అనమాట. అలానే ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటి సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క ఇంకొక ఆబ్జెక్టివ్ అంటే కాస్ట్ రిడక్షన్. అంతే కదా, ఎక్కువ కాస్ట్ వినియోగించి ఎక్కువ ప్రొడక్టివిటీ తెచ్చినా కానీ దాని యొక్క ఏం లాభం ఉండదు. రిడ్యూస్ ప్రొడక్షన్ కాస్ట్ త్రూ ప్రాపర్ ప్లానింగ్, రెగ్యులరైజేషన్ అండ్ కాస్ట్ కంట్రోల్. సరైన విధమైనటువంటి ప్రణాళిక ఉంటే, అలానే నియంత్రించగలిగితే, వేస్టేజ్ నియంత్రించగలిగితే, అలానే కాస్ట్ని కంట్రోల్ చేయగలిగితే తక్కువ కాస్ట్లోనే మంచి ప్రోడక్ట్ని, హయ్యర్ ప్రొడక్టివిటీని సాధించవచ్చు. ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్, మినిమైజ్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఇంప్రూవ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్.
ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ని ఎలిమినేట్ చేయడము, క్వాలిటీ కంట్రోల్, ఇంప్రూవ్ ద ప్రోడక్ట్ క్వాలిటీ త్రూ రీసెర్చ్ అండ్ ఇన్స్పెక్షన్స్ అంటే చెకింగ్స్ అలాంటివి చేయడం ద్వారా క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. రైట్ పర్సన్ ఫర్ రైట్ జాబ్, సైంటిఫిక్ సెలెక్షన్, ప్రాపర్ ట్రైనింగ్, సూటబుల్ జాబ్ ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అన్నట్టు కాకుండా తను ఏం చదివాడు, అదేవిధంగా తనకు ఏ వింగ్లో స్కిల్ ఉంది అనేది చెక్ చేసి సైంటిఫిక్ మెథడ్లో సెలెక్షన్ చేసుకున్న తర్వాత తనకి ట్రైనింగ్ ఇచ్చి తనకి ఏ ప్లేస్లో అతను ఎఫిషియెంట్గా వర్క్ చేయగలడు అని కంపెనీ భావిస్తుందో ఆ ప్లేస్లో తనకి వర్క్కి పురమాయిస్తే మంచి ఎఫిషియెంట్ ప్రోడక్ట్ని ఇవ్వడానికి అతను కృషి చేస్తాడనమాట. ఇన్సెంటివ్ వేజెస్, కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ లాభాలని యాజమాన్యం మాత్రమే పొందడం కాకుండా వర్కర్స్కి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఆ కంపెనీ ఇంకా తదనంతర కాలంలో ఇంకా మంచి లాభాలను ఆర్జించడానికి, మంచి ప్రొడక్టివిటీని పెంచడానికి అవకాశం ఉంటుందనేది ఇక్కడ తెలియజేస్తాను అనమాట. రైట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంటే ఇవే అడుగుతాడు మనకి. మీకు ఫస్ట్లో చెప్పినప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, వాటిలో ఇట్లాంటివి అడుగుతుంటారు అనమాట. హయ్యర్ ప్రొడక్టివిటీ, కాస్ట్ రిడక్షన్, ఎలిమినేషన్ ఆఫ్ వేస్టేజెస్, క్వాలిటీ కంట్రోల్, రైట్ పర్సన్ ఫర్ రైట్ జాబ్, ఇన్సెంటివ్ వేజెస్. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. టైలర్స్ ప్రిన్సిపల్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజర్స్ అండ్ వర్కర్స్ ఎట్ ద ఆపరేషనల్ లెవెల్. సైన్స్ నాట్ రూల్ ఆఫ్ థంబ్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఈ ఎఫ్డబ్ల్యూ టైలర్ ప్రకారం ఏంటంటే ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఒక సైన్స్. అంటే సైన్స్లో మనం ఏం చేస్తాం, దానికి ఆ ఎక్స్పెరిమెంట్కి కావాల్సినటువంటి అన్ని ఇన్పుట్స్ ఇస్తాం, దాని నుంచి అవుట్పుట్ రిజల్ట్ పొందుతాం అనమాట. అదేవిధంగా ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో కూడా అన్ని ప్లానింగ్స్, ఒక సిస్టమేటిక్ వేలో సెలెక్షన్స్, ఎక్విప్మెంట్ జత చేయడం, దానికి సంబంధించిన ఫైనాన్స్ ఇవ్వడం, ఇవన్నీ సైంటిఫిక్ వేలో పొందుపరుస్తాం. దాని నుంచి సైంటిఫిక్ వేలోనే బెస్ట్ రిజల్ట్ని పొందాలని చూస్తాం అనమాట. రిప్లేస్ ట్రెడిషనల్ మెథడ్స్ విత్ సైంటిఫిక్ స్టడీ అండ్ అనాలిసిస్ టు డిటర్మైన్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఈచ్ జాబ్. ఒక మాటలో చెప్పాలంటే సైంటిఫిక్ మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెస్ వర్క్. ఏదో గెస్ చేసి ఈ ప్రోడక్ట్ని ఇంత ప్రోడక్ట్ని తెప్పించాలనడం కంటే సైంటిఫిక్ వేలో తెప్పించాలనేది ఈ ఎఫ్డబ్ల్యూ టైలర్ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో ప్రధానమైన అంశం అనమాట. ఆ తర్వాత హార్మోనీ నాట్ డిస్టార్టెడ్. మేనేజ్మెంట్కి వర్కర్స్కి మధ్య ఒక స్నేహశీలమైనటువంటి సంబంధాలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కంపెనీ మంచి ఉత్పాదకతను, ప్రొడక్టివిటీని పెంచగలిగింది. మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ షుడ్ డెవలప్ మ్యూచువల్ ట్రస్ట్. ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి, కోఆపరేషన్, సహకారం ఉండాలి, అండ్ రెస్పెక్ట్ బై ఎలిమినేటింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వర్కింగ్ టువార్డ్స్ కామన్ ఆర్గనైజేషన్ గోల్స్. ఏదైనా సందిగ్ధతలు, పొరపచ్చాలు ఉంటే వాటిని తీసివేసుకొని సంస్థ యొక్క లాభాల బాటను పట్టించడం కోసము అందరూ కలిసి పనిచేసే విధంగా ఉండాలనేది ఈ ఎఫ్డబ్ల్యూ టైలర్ చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో మరొక అంశం అనమాట. హార్మోనీ నాట్ డిస్టార్టెడ్. కోఆపరేషన్ నాట్ ఇండివిజువలిజం. మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ షుడ్ వర్క్ టుగెదర్ బై షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ యాక్సెప్టింగ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ ద ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్. ఆ మేనేజ్మెంటు ఎప్పుడైతే ఈ వర్కర్స్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఏవైనా గ్రౌండ్ లెవెల్లో మార్పులు చేర్పులు చేయాలంటే వాటిని మీరు చెప్పినట్లు మేము వినాలా అనేటట్లు కాకుండా మేనేజ్మెంట్ కూడా వాటిని యాక్సెప్ట్ చేసి సహకారాత్మక ధోరణిలో వాటిని మార్చినట్లయితే, ఆ బెటర్ ప్రొసీజర్స్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే మంచిగా ప్రొడక్టివిటీ పెరిగి కంపెనీకి లాభాలు వస్తాయి అన్నమాట. టీం వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఏ ఒక్కళ్ళ ఇంట్రెస్ట్లని నెరవేర్చడం కాకుండా సమిష్టిగా ఆ గ్రూప్ యొక్క నిర్ణయాలని, సజెషన్స్ తీసుకున్నప్పుడు కంపెనీ లాభాల పట్ల నడుస్తుంది అన్నది ఈ పాయింట్ యొక్క ఉద్దేశం అన్నమాట. మ్యాక్సిమం అవుట్పుట్ నాట్ రెస్ట్రిక్టెడ్ అవుట్పుట్. ఇట్లా సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అమలు చేస్తే ఏమవుతుంది, మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంటే ఎంత మ్యాక్సిమం వరకు అది ఒక కంపెనీ ఒక సంవత్సరంలో కార్లు తయారు చేయగలదు, అన్నీ తయారు చేస్తారన్నమాట. అది
Both management and workers should aim for maximum production, leading to higher wages for workers and greater profit for organizations. మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వర్కర్స్ కూడా మంచి శాలరీస్ ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్ కూడా లాభాల బాటలో పయనించవచ్చు అనమాట. హైయర్ ప్రాఫిట్ బెనిఫిట్ ఎవ్రీ వన్. డెవలప్మెంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు హిజ్ ఆర్ హర్ గ్రేటెస్ట్ ఎఫిషియన్సీ అండ్ ప్రాస్పారిటీ. వర్కర్స్ షుడ్ బి scientifically selected, trained and assigned job according to their ability to achieve maximum efficiency and personal goals అన్నమాట. రైట్ పర్సన్, రైట్ ట్రైనింగ్, రైట్ జాబ్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ. రైట్, ఇంతకు ముందంతా చెప్పుకున్న ఏంటంటే ఈ పాయింట్ యొక్క ఉద్దేశమే. రైట్, ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏముంటాయి, అసలు మేనేజ్మెంట్ అనేది ఎన్ని దశలుగా వివరించాలో 4 దశలుగా అనుకున్నాం. ప్రీ సైంటిఫిక్ పీరియడ్, సైంటిఫిక్ పీరియడ్, మోడర్న్ పీరియడ్, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాం. క్లాసికల్ పీరియడ్ అని. ఆ తర్వాత ఎఫ్డబ్ల్యూ టైలర్ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూసాం. ఆ ఎఫ్డబ్ల్యూ టైలర్ ప్రకారము కంపెనీ లాభాల బాటలో పయనించాలంటే ఎటువంటి సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేయాలో చూసుకోవడం జరిగిందన్నమాట. రైట్, ప్రీ సైంటిఫిక్ పీరియడ్ అంటే బిఫోర్ 1880, క్లాసికల్ పీరియడ్ అంటే 1880 to 1930, న్యూ క్లాసికల్ పీరియడ్ అంటే 1930 to 1950, మోడర్న్ పీరియడ్ అంటే 1950 ఆన్వర్డ్స్ అంట. ఈ మోడర్న్ పీరియడ్లో ఏముంటాయంటే కంటింజెన్సీ, సంఘటితంగా కంపెనీ నడవడం, డెసిషన్ థియరీ, క్వాంటిటేటివ్ థియరీస్, సోషల్ సిస్టమ్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రైట్, ఇది రివిజన్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఫాదర్ ఎవరంటే ఎఫ్డబ్ల్యూ టైలర్. ఈ ఎఫ్డబ్ల్యూ టైలర్ ప్రకారం సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే సిస్టమేటిక్ అప్రోచ్, సైంటిఫిక్ టెక్నిక్స్, రిజెక్షన్ ఆఫ్ థంబ్ రూల్, బెస్ట్ మెథడ్స్, వర్కర్ డెవలప్మెంట్, మెంటల్ రివల్యూషన్, ఇవి అన్నమాట. ఈ విధంగా సైంటిఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ పాయింట్ అకార్డింగ్ టు ఎఫ్డబ్ల్యూ టైలర్. తర్వాత క్లాస్లో మనం హెన్రీ ఫయల్ యొక్క సైంటిఫిక్ మేనేజ్మెంట్ గురించి డిస్కషన్ చేద్దాం. రైట్, అయితే ఈ చిన్న టాపిక్ నుంచి మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఏమొచ్చాయి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి. లిస్ట్ అవుట్ ద కరెక్ట్ ఓవరాల్ గోల్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ యాజ్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క గోల్ ఏమై ఉంటుందంటే ఎంకరేజ్ ది ఇన్పుట్ ఫ్రమ్ ఆల్ ఎంప్లాయీస్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, రెడ్యూస్ ట్రైనింగ్ టైమ్ అండ్ కాస్ట్, మెయింటైనింగ్ ఎక్విప్మెంట్ ఫర్ ఇంక్రీజింగ్ ద లైఫ్. దీని గురించి ఇంకా మనం ముందు క్లాస్కి వస్తే ఇంకా వివరంగా వస్తే, అయినా కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న క్లాస్ని బట్టి కూడా దీనికి ఆన్సర్ చేయొచ్చు. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వల్ల యూజ్ ఏంటి, వాటి యొక్క గోల్ ఏంటి అంటే ఎంకరేజ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ఆల్ ఎంప్లాయీస్. చెప్పుకున్నాం కదా, ఎంప్లాయీ తన యొక్క డెసిషన్స్ని మేనేజ్మెంట్ గౌరవించినప్పుడు ఎంప్లాయీ కూడా సజెషన్స్ ఇస్తాడు. అంటే ఎంకరేజ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ఆల్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ నుంచి సజెషన్ తీసుకుందాం అనుకున్నాం కదా, కాబట్టి ఇది కరెక్టే. అలా విధంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ని ప్రివెంట్ చేయడం అంటుంటాం. అంటే ప్రివెంట్ చేయడం వల్ల తగ్గిపోతుంది కదా, తగ్గకూడదు, మెయింటెనెన్స్ ఎక్కువ అవ్వాలి. అలాగే రెడ్యూస్ ట్రైనింగ్ టైం అండ్ కాస్ట్, ట్రైనింగ్ టైంని కాస్ట్ తగ్గించకూడదు, ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు బెటర్గా వర్క్ చేయగలరు, కాబట్టి ఈ రెండు తప్పు. మెయింటైనింగ్ ఎక్విప్మెంట్ ఫర్ ఇంక్రీజింగ్ ద లైఫ్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుంది, ఆ ఎక్విప్మెంట్స్ని సరైన విధానంలో యూజ్ చేస్తారు కాబట్టి అవి ఎక్కువ కాలం వచ్చి ఎక్కువ ప్రాఫిట్ ఇవ్వడానికి ఆస్కారం ఉండిద్ది అనమాట. రైట్, ఓవరాల్ గోల్స్ ఏంటంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వల్ల ఓవరాల్ గోల్స్ ఏంటంటే ఎంకరేజ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ మెయింటైనింగ్ ద ఎక్విప్మెంట్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ద లైఫ్, ఈ రెండు అనమాట. దీని గురించి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఇంకా నెక్స్ట్ క్లాస్లో వస్తే అప్పుడు ఇంకా వివరంగా వస్తుంది అనమాట. మామూలుగా ఇప్పుడున్న కాన్సెప్ట్ బట్టి కూడా మీరు ఆన్సర్ చేయగలగచ్చు అనేది లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, ఇప్పటివరకు మీరు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్ కామెంట్లో మనం ఐపీఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మన ఈ యూట్యూబ్ ఛానల్ సంబంధించి యాప్ ఒకటి ఉంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఐపీఓకి సంబంధించిన క్లాసెస్ సంబంధించి
అలానే ఐపీఓకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కూడా అక్కడ ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.